వీడియోలో కనిపించిన ప్రోడక్ట్స్ అండ్ ద డీటెయిల్స్ కోసం కిందున్న లింక్స్ని ట్యాప్ చేయండి. ఏదో గుడికి అన్నదానానికి వచ్చినట్టు వెజ్ పెడితే మాకు అకేషన్ ఏదైనా మటన్ మస్ట్. అందుకే కదా అల్లుడు పెళ్లికి ముందే అమ్మాయికి మీకు ఇష్టమైన వంటలన్నీ నేర్పించేశాను. మీ అమ్మాయి వంట చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను తినడం మానేసిన. రాలుడు భోంచేద్దాం. అల్లుడు చూసుకోవాలి కదే. అమ్మా సారీ అల్లుడు. సరేలేండి. ఈఎంఐలో కొన్న ఐఫోనే ఇది. ఎవడైనా కాలింగ్ వేసి మరి తుడుస్తాడా అనే? ఒక నిమిషం అమ్మా. ఏమండి ఈ చీరలో నేను చాలా బాగున్నాను కదా? అవునవును, నగలు మొత్తం వేసుకుని అమ్మోరులా ఉన్నావు. మీరేం తక్కువ సూట్ వేసుకొని బాలకుమార్ లాగా వేషాలు వేయట్లేదు. అది స్టైలే. రాలుడు మీ పెళ్లి అనుభవం చూస్తున్నావు. అందరం కలిసి చూద్దాం. దా కూర్చో. అల్లుడు వచ్చి కూర్చోండి. గదే మన విక్టరీ వెంకటేష్ తీసిన ఫ్యామిలీ సినిమా నా అందరు కలిసి చూడడానికి. ఆర్టీవీ తీసిన హారర్ సినిమా నా వల్ల కాదు, కావాలంటే మీరే చూసుకోరు. అల్లుడు రండి పిలుస్తున్నారు కదా. వీళ్ళు వీళ్ళు వేషాలు. ఏంటండి స్పెక్స్ పెట్టుకున్నారు? హారర్ సినిమాలు 3D గ్లాసెస్ పెట్టుకునే చూడాలి, అప్పుడే మజా. కావాలంటే మీరు కూడా పెట్టుకోరి. అవసరం లేదు. లెట్స్ బిగిన్ ద షో. అల్లుడు అల్లుడు ఈ ఫోటో గుర్తుందా? ఎంగేజ్మెంట్ రోజు నువ్వు అమ్మాయి కలిసి దిగిన ఫస్ట్ ఫోటో. ఎందుకు గుర్తుకు లేదు? ఆ రోజు తొందరపడ్డానికే ఈరోజు బాధపడుతున్నా. ఏవండి ఓ ఇన్పడిందా? అల్లుడు ఈ ఫోటో చూడు. ఎంగేజ్మెంట్ రోజు అమ్మాయి డైమండ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే నువ్వు యాక్సెప్ట్ చేసిన రోజు. ప్రపోజ్ చేసిన అమ్మాయి రిజెక్ట్ చేసింది కాబట్టి ప్రపోజల్ యాక్సెప్ట్ చేసింది. ఏదో అంటున్నారు? రింగ్ చాలా బాగుంది అంటున్నాను అత్త. అవునల్లుడు చేతికి రింగ్ ఏది కనబడట్లేదు. అక్కడ పెట్టినంత కొడతారేమో. ఓ గదా స్నానం చేస్తుంటే గాడ పెట్టి వచ్చిన తీసుకుంటా. ఏవండి ఈ ఫోటో చూడండి. మన ఎంగేజ్మెంట్ భోజనాల్లో మటన్ పెట్టేది మీరు అలిగారు కదా, ఆ ఫోటో. మళ్ళీ అలగరా? ఏదో గుడికి అన్నదానానికి వచ్చినట్టు వెజ్ పెడితే మాకు అకేషన్ ఏదైనా మటన్ మస్ట్. అందుకే కదా అల్లుడు పెళ్లికి ముందే అమ్మాయికి మీకు ఇష్టమైన వంటలన్నీ నేర్పించేశాను. మీ అమ్మాయి వంట చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను తినడం మానేసిన. ఆపండి మీ తిండిగోలా. ముందు ఫోటో చూడండి. అల్లుడు ఇది చూడు. మీ పెళ్లి మండపాన్ని ఎంత బాగా డెకరేట్ చేయించారో మామగారు. ఎందుకు గ్రాండ్గా ఉండదు? 10 లక్షలు 15 లక్షలు పెట్టి చేసేగా. అవును అల్లుడు. నా దినం చేయడానికి 10 లక్షలు ఖర్చు పెట్టారనమాట. అవును నాన్న, మా పెళ్లికి 10 లక్షలు ఖర్చు ఏంటదా? 15 లక్షలు ఖర్చయింది. అమ్మో 15 లక్షలా? వదిలించుకోవడానికి బాగానే ఖర్చు పెట్టారు. మొత్తం ఇవన్నీ కాకుండా కట్నం కింద 15 లక్షలు ఇచ్చాను. ఏమన్నాడు? అమ్మ ముసలోడు ఏంటి కట్నం 15 లక్షలా? ఏవండి నేను అడిగితే అడగలేదన్నారు. నేను అడగలేదే, వాళ్ళే ఇచ్చిర్రు. దుర్మార్గుడా, 1000 రూపాయలు చీర కొనిమంటే కొనివు 15 లక్షలు దబ్బేసావా? అల్లుడు ఈ ఫోటో చూస్తే గుర్తొచ్చింది. మీ పెళ్లి చేసిన పూజారికి మొన్న యాక్సిడెంట్ అయింది. పాపం 3 నెలలు బెడ్ రెస్ట్ అంట. చేసిన పాపం ఊరికే పోతుందా? బా ఊరుకోండి. ఈ ఫోటో చూడండి. మీ అమ్మ గయ్యాలి. మా నాన్న తక్కువ. అమ్మయ్య గయ్యాలా వచ్చి చూసావా లడ్డు తింటుంది. ఎక్కడ పెట్టినా? బృందా నా వాలెట్ యాడుంది? బృందా నిన్నే. ఏం చేస్తుంది ఇది? ఎంచాలు విలువలే నిన్ను? అంటే టీవీ సౌండ్లు వినిపించలేదండి. 24 గంటలుగా టీవీయే చూస్తావా? ఆ టీవీ కనబెట్టినోడు కూడా అన్సార్లు చూడడు. పోయినా వాలెట్ యాడుందో చూడిపో. సరే అండి. ఆ టీవీ రిమోట్ ఇచ్చిపో. అయినా ఇది ఏం చూస్తుంది? హనీమూన్ పేరుతో భర్తను తీసుకెళ్లి చంపించిన సోనం కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్తకు తోడుగా ఉండాల్సిన భార్య పరాయి మగాడి కోసం భర్తని తిరిగి రాని అమ్మాయిలేంటి ఇంత వైలెంట్ గా తయారయ్యారు? ఇద్దరి స్వార్థం కారణంగా 2 జీవితాలు బలైపోయాయి. తీసి గిదిగుడి గట్లాంటిదేనా? దానికంత సీన్ లేదు. మనం చూస్తేనే గజ్జ గజ్జ వణకాలా. సార్ అమ్మో. అమ్మా అమ్మా
చూసుకోవాలి కదా అల్లుడు. అల్లుడు అబ్బాయిలాగా చూసుకోలేదు, నువ్వేనే చూసుకోవాలి కదమ్మా. తగ్గిపోతుంది అల్లుడు, ఏం కాదు, జాగ్రత్త. బాగైంది. అంటే ఇదంతా దీని స్కెచ్చా? వామ్మో, అయినా ఇది నన్ను చంపే అంత నేను ఏం చేశాను? ఏందే ఈ కూర? ఉప్పు లేదు, కారం లేదు, ఎవరు తింటారా ఇది? ఛీ, నువ్వే తిను. ఏదో ఒక రోజు నేనే విని చంపేస్తా. దరిద్రం వదిలిపోతుంది. ఇస్త్రీ ఏమని ఎన్నిసార్లు చెప్పాలనే? బానే ఉంది కదండి. చెప్పిన పని చేయి. అమ్మో, నేను ఇన్నిసార్లు తిట్టానా దాన్ని? అయితే ఇది ఖచ్చితంగా దాని ప్లాన్ అయి ఉంటుంది. ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, ఓ పో. రాలుడు భోంచేద్దాం. అల్లుడు చూసుకోవాలి కదే. అమ్మా సారీ అల్లుడు. సరేలేండి, మా అత్త కూడా నా పైన పగున్నట్టుంది. బాబు కొట్టించు. మీరు పట్టండి నాన్న. కారం కారం, నీళ్ళు తీసుకుంటా. వాటర్ వాటర్, త్వరగా తాగలుడు. ఏంటి కూరలో ఎంత కారం వేసావు? అల్లుడు చూడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు. అంటే తెలంగాణ వాళ్ళు కారం ఎక్కువ తింటారని అల్లుడు కోసం కొంచెం ఎక్కువ వేసి వండానండి. కొంచెం కాదు, చాలా. డబ్బా మొత్తం గుమ్మరిచ్చేసినట్టుంది. చూడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు. మీ అమ్మ కావాలనే గంతగనం కారం వేసింది కదా? అదేం లేదండి, మా అమ్మ ఏం చేసినా మీకోసమే కదా. సరే. అబ్బో, గట్టిగా వేసింది. ఈమె తోడు చూడు తగలయ్యా. అల్లుడు ఫోన్ ఏంటి ఇంత జిడ్డుగా ఉంది? ఇప్పుడు బెటర్. బృందా, బృందా, వస్తున్నా. ఏంటి? నా ఫోన్ ఏం తడిగుంది? ఓ ఇదా, అమ్మ క్లీన్ చేసినట్టుందండి. క్లీన్ చేసిందా? ఈఎంఐలో కొన్న ఐఫోనే ఇది. ఎవడైనా కాలింగ్ వేసి మరి తుడుస్తాడా అనే? ఒక నిమిషం. అమ్మా, ఏంట్రా? ఎందుకమ్మా ఇలా చేసావు? ఫోన్ పాడైపోయింది. అంటే అది జిడ్డుగా ఉందని, తనకి స్క్రీన్ కనపడుతుందో కనపడదో అని కాలిన్ వేసి తుడిచానమ్మా. చూసారా అండి, మా అమ్మ మీకోసమే చేసిందండి. ఇప్పుడు నీట్ గా ఉంది ఫోను. సరే. అమ్మా, అల్లుడు బయటికి వెళ్ళినప్పుడు ఏ యాక్సిడెంట్ అవ్వకుండా చూసుకోమ్మా. అమ్మా, అంతా నీదే భారం. ఏంటిది మళ్ళీ? మీ బృందా, బృందా, ఏంటండి ఓమ స్వస్తికి ఇంత పెద్దగా వేశారు? అవి చేసింది నేను కాదు, మీ అమ్మ. అంటే మా అమ్మ ఏం చేసిన మంచి కోసమే ఏహే. కదా. ఊరికే ఏవండి. మీ అమ్మ ఏదో ఒక చెత్త పని చేయడం, నువ్వు మీ అమ్మని వెనకేసుకొని రావడం. నిన్న కూరలో ఇంత కారం వేసింది, అంత కారం అవడానికి తింటాడా అనే? పోతారు తింటే. ఇందాక నా ఫోను ఎవడన్నా కాలింగ్ పెట్టి దూడుస్తారా? డిస్ప్లే దొబ్బింది, 10,000 బిల్ వేసిర్రు. దానికి సమాధానం ఎవరు చెప్తారు? సర్లే, పోనీలే, వదిలేసినా మా అత్తే కదా అని. ఇప్పుడు గ్లాస్ పైన ఎవరైనా అంత పెద్ద స్వస్తికు ఓము రాస్తారా? రేపు పొద్దున ఏ లారీ వచ్చి గుద్దాలనే ఇదంతా మీరు ప్లాన్ చేసి మరి చేస్తున్నారు కదా?
లేదండి మీ మంచి కోసం ఏహే. ఇంకోసారి నీ మంచి మా మంచి అన్నావనుకో నరికేస్తా. పోయి మీ అమ్మకి ఏం చెప్పుడో చెప్పుకోపో. మళ్ళీ ఇది రిపీట్ అవ్వద్దు. పో. అలాగే. హలో రేయ్, నా డబ్బులు ఇస్తాను, ఎప్పుడు ఇస్తావు? రేయ్, రేపు బృందా బర్త్డే ఉందిరా, నాకు డబ్బులు కావాలి, ఎప్పుడు ఇస్తావురా? హలో షను, మొన్న నీకు డబ్బులు ఇచ్చాను కదా, మరి ఇస్తావా? అది కాదురా, బృందా బర్త్డే ఉంది. ఈ వీడియో కొద్ది అల్లుడు ఏంటి? నెక్లెస్ అదే ఎందుకు? రేపు వృందా బర్త్డే కదా, తనకి గిఫ్ట్ కొనటానికి నీ దగ్గర డబ్బులు లేవని తెలిసింది, అందుకే ఇది తీసుకొచ్చాను అల్లుడు. ఎవరికీ తెలియకుండా తీసుకొచ్చాను అల్లుడు. ఇది తీసుకెళ్లి అమ్మాయికి ఇచ్చేసి. పర్లేలే అత్తయ్య, నాకు డబ్బులు వచ్చేటివి ఉన్నాయి, వచ్చాక ఇచ్చేస్తా. అయ్యో అల్లుడు, పెళ్ళయ్యాక వచ్చిన ఫస్ట్ బర్త్డే, అమ్మాయి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంటది కదా. అంటే మామూలప్పుడు ఇస్తే గిఫ్ట్ అవుతుంది, ఇలాంటి అకేషన్స్లో ఇస్తే తనకి మెమరీ లాగా కూడా ఉంటుంది కదా. ఇంకా నువ్వేం ఆలోచించకుండా తీసుకెళ్లి అమ్మాయికి ఇచ్చేసి. సారీ అత్తయ్య, సారీ దేనికల్లుడు? మీ మంచితనాన్ని నేను అపార్థం చేసుకున్నాను. అయ్యో సారీ దేనికల్లుడు, నేనేదో మీకు హెల్ప్ చేద్దామనుకుంటే అది వేరే విధంగా అయింది. దానికి నేనే మీకు సారీ చెప్తున్నాను అల్లుడు. అలా అనకండి అత్తయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అల్లుడు, వెళ్ళి అమ్మాయికి ఇచ్చేసి నేను బయలుదేరుతాను. మా అత్త బంగారం. అల్లుడు, మీకు విషయం చెప్పాలి అల్లుడు. చెప్పండి అత్తయ్య. మీరు నిన్న ల్యాప్టాప్కి వైరస్ వచ్చిందన్నారు కదా, అవును, అది పోయింది అల్లుడు. ఎలా? హిట్ కొట్టాను. నోరు మూసుకో అల్లుడు, ఈగలు దూరుతాయి, తింగరత్త. లేకపోతే నోట్లో కూడా హిట్ కొట్టాల్సి వస్తుంది.